హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు అంజూరపు చెట్లు పూయకుండిన ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను అంజూరపు చెట్లు పూయకుండిన ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు ఒలీవ చెట్లు కాపు లేకున్నా చేనిలోని పైరు పండకున్నా ఒలీవ చెట్లు కాపు లేకున్నా చేనిలోని పైరు పండకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు దొడ్డిలో గొర్రెలు లేకపోయినా సాలలలో పశువులు లేకపోయినా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా సాలలలో పశువులు లేకపోయినా హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేసి ఉన్నత స్థలముల మీద నడుపు లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేసి ఉన్నత స్థలముల మీద నడుపు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యం నే హర్షింతును నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యం నే హర్షింతును 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 నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు. దేవుని వాక్యంలో నుండి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు కొంచెం సౌండ్ పెట్టాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం 1వ అధ్యాయం 14వ వచనం ఎద్దులు నాగలి దునుసు గాడిదలు వాటి సమీపమున మేయిస్తుండగాను షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయిరి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి జరిగేది నీకు తెలియచేయటకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను. మొదటి వ్యక్తి ఏమంటున్నాడంటే అయా మరి ఎద్దులు దునుసున్నాయి నాగలు దునుసున్నాయి గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉన్నాయి. అయితే షబాయిలు వచ్చి మరి వాటి మీద పడి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి కాబట్టి జరిగిన దాన్ని నీకు తెలియచేయడానికి నేను ఒక్కడినే వచ్చి ఉన్నాను అన్నాడు.
సరే ఇంకా కాసేపుడికి ఇంకొకడు వచ్చినాడు. 16 వచ్చిన చూడండి. అతడు ఇంకానూ మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులుపెట్టి కాల్చివేశాను. దాన్ని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. కాబట్టి ఇంకొకడు వచ్చినాడు. ఇంకొకడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే 16 వచనంలో, దేవుని అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి మరి ఆ యొక్క పాడి గొర్రెల మీదను అలాగే పనివారిని రగలబెట్టి కాబట్టి వారిని కాల్చివేసింది, నేను ఒక్కడే తప్పుకొని వచ్చినాడు అన్నాడు. 17 వచనంలో అతడు ఇంకాను మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని. కాబట్టి ముగ్గురు చెప్పినారు. ఒకడు ఏంటంటే షాబాయిలు, రెండోది దేవుని అగ్ని, మూడోది కల్దీలు. కాబట్టి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏబుకు సంబంధించిన వాటన్నిటిని కూడా వాళ్ళు నాశనం చేసేసారు. కాబట్టి ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివారు కూడా పోయినారు, అందరూ పోయినారు. కాబట్టి తనకున్నటువంటి ఆస్తి అంతా పోయింది. సరే పిల్లలు ఉన్నారు అనుకున్నాడేమో, అప్పటికి ధైర్యంగానే ఉన్నాడు. 18వ వచనంలో అతడు మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను అన్న ఇంట భోజనం చేసు ద్రాక్షరసం పానం చేస్తుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా ఆ ఎవరి మీద పడినందున వారు చనిపోయి, దానికి తెలియచేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను నిన్ను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 4వ దుర్వార్త ఏంటంటే, అయ్యా నీ కుమారులందరూ అంటే ఏబు యొక్క పిల్లలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఒక రోజున వీళ్ళ ఇంటికాడ ఒక రోజున వాళ్ళు విందులు చేసుకునే వాళ్ళు అనమాట. ఏబు బాగా ధనవంతుడు కనుక పెద్దవాడికి ఒక ఇల్లు, చిన్నవాడికి ఒక ఇల్లు ఇట్లా ఇచ్చేసినాడు. వాళ్ళు వారానికి రోజుకి ఒకళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు హిందీ చేసుకుంటూ ఈ రోజు ఏళ్ళింటికాడ, రేపు ఏళ్ళింటికాడ అట్లా ఏబు పిల్లలు అట్లా ఉండేవాళ్ళు అనమాట. అయితే సడన్గా ఏబు మీదకి మరొక ఆ దుర్వార్త ఏంటంటే, నీకు పుట్టినటువంటి 10 మంది పిల్లలు కూడా చనిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఏబుకి ఎంత బాధ కలుగుద్ది, ఎంత శ్రమ కలగాలి. అసలు అంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏబు ధైర్యంగా ఉన్నాడంటే ఎలాంటి ధైర్యమో చూడండి. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికైనా ఏబు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే అంత ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి చాలామంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. చనిపోదాం అసలు ఈ బతికేందుకు మనకు అనుకుంటారు. కానీ ఏబు అలాంటి వాడు కాదు. ఏబు ఏం చేస్తున్నాడు, అన్ని రకాలైన బాధలు వచ్చినా ఒక్కసారి అన్నిసార్లు అంత నష్టం జరిగినప్పుడు కూడా ఏబు ఏం చేస్తూ వచ్చినాడంటే కదలకుండా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఏబు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఏబు అసలు కొంచెం కూడా అసలు బెసకలేడు, కొంచెం కూడా ఏబు కళ్ళల్లో ఉంటే నీళ్లు గారినట్టు కానీ, ఏబు అక్కడ బాధపడినట్లు కానీ లేదు. ఏబు ధైర్యంగా ఉన్నాడు, ఏబు ధైర్యంగా ఉన్నాడు. మరి ఏబు అంత ఆస్తి పోయినప్పుడు కూడా ఏబు దాని గురించి ఎటువంటి బాధ లేనటువంటి వాడే ఉంటూ ఉన్నాడు కదా. కాబట్టి ఏబుకున్నటువంటి ఆ ధైర్యాన్ని, అందుకని బైబిల్లో రాయబడి నీతిమంతులు సింహం వలె ఎట్లుంటారంట, ధైర్యంగా ఉండాలి. ప్రతి పరిస్థితి అని ధైర్యంగా ఉండాలి. చాలాసార్లు అవిశ్వాసం ఇచ్చేసి దేవునికి మనం ఏమైపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం అనమాట. అసలు ఏపుకున్నటువంటి ధైర్యం చూడండి. ఒక్కొక్కసారి మనకు ఒక 10,000 రూపాయలు కనుక మనకు డబ్బులు పోతే అసలు మనకు మనశ్శాంతి ఉండదు. అరే నా 10,000 పోయినాయి, నా 10,000 పోయినాయి, అసలు ఇంటికి వచ్చి అన్నం కూడా తినం. 10,000 దాకా ఎందుకు, ఒక 100 రూపాయలు కనుక మన ప్రయాణంలో ఒక 100 రూపాయలు కనుక పోతే అరే 100 రూపాయలు పోయినాయి, 100 రూపాయలు పోయినాయి ఎంతో బాధపడుతుంటాం కదా. లేకపోతే ఏదన్నా మన చేతిలో సరైనటువంటి పని లేకపోయినా, సరైనటువంటి మరి మనకు ఏదన్నా జాబ్ లేకపోయినా మనం ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం, మనం దాని గురించి ఎంతో బాధపడిపోతూ ఉంటాం. కానీ ఏబుకి ఎంత ధైర్యమో చూడండి. అసలు అక్కడ దగ్గరెందుకు, రాత్రి 12 గంటలు దాటిన తర్వాత పౌను వస్తేనే మనకు ఎంత భయం. ఈ సమయంలో పౌను ఎందుకు వచ్చిందబ్బా, ఎవరికైనా ఏమన్నా అయిందా అని చెప్పి మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం కదా. ఇప్పుడు సడన్గా మధ్యరాత్రిగాడు ఎప్పుడు రానటువంటి పౌను మధ్యరాత్రిగాడు 1 గంటకి 2ంటికి పౌను వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సమయంలో అసలు ఎవరు పౌను చేశారు అని చెప్పి చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఏబు యొక్క జీవితం చూసినట్లయితే తాను ఏమాత్రం కూడా ఆ పరిస్థితులకి భయపడలేదు, అవిశ్వాసంతో లేడు,
అపనమ్మకంతో లేడు, ధైర్యంగా ఉన్నాడు కదా. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆశ్రయించిన వాడు ఆ రీతిగా ఉంటాడంట. ఎక్కువగా మరి ఉన్నటువంటి ఆస్తి కంటే మనం అట్లా ఉండలేకపోలే. కారణం ఏంటంటే మనం దేవుని కంటే ఎక్కువగా మన ఆస్తుల్ని ఎక్కువ ప్రేమిస్తాం, తర్వాత మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం, మన ఆస్తిపాస్తుల్ని ఎక్కువ మనం ప్రేమిస్తాం. అందుకని అవి పోగానే మనం వెంటనే కుంగిపోతాం, ఇదైపోతాం. కానీ ఏబు దేవుని ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని ఎక్కువగా ఆశ్రయించినటువంటి వ్యక్తి. అందుకని అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా కదలరు, వాళ్ళు స్థిరంగా ఉంటారంట, దుర్వార్తకు భయపడ్డంట. చూడు 112వ కీర్తన 112వ కీర్తనలో 7వ వచనం, 112వ కీర్తన 7వ వచనం, 112 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు, వారి మనసు స్థిరముగా ఉండును. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులైన వారు ఎట్లా ఉంటారంట. మొదటి వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు స్థిరంగా ఉంటారనమాట. 7వ వచనం చూడండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు, వాని మనసు స్థిరముగా ఉండును. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు స్థిరంగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మందిరాన్ని మారరు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరాన్ని మానుకోరు, దేవుని ఆరాధించడం మానుకోరు, దేవుని విడిచిపెడతాం మానుకోరు. అన్ని విషయాల్లో వాళ్ళు దేవుని సేవిస్తూ ఉంటారు అనమాట. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఆ రీతిగా ఉంటారు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవుని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళు ఉంటే పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు, నాకు ఎవరున్నారు, నాకు దేవుడు ఉన్నాడు. ఏబు యొక్క ఉద్దేశం ఏంటంటే భార్య ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, వాటన్నిటికంటే గొప్పవారు ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు నాకు. కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటున్నాడు ఏబు కదా. ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం జీవించాలి. మనకు అలాంటి పరిస్థితి రాదులేండి, ఎందుకంటే మనం ఏబంత వారం కాదు కదా. కాబట్టి మనకు అలాంటి ఇబ్బందులు రావు, అంత కష్టాలు కూడా మనకు రావు. ఎందుకని రావు అంటే మనం వచ్చిన వాటి మీద మనం నిలబడలేము. మరి అలాంటి పరిస్థితి వచ్చినా మనం దేవుని విడిచిపెట్టేస్తామని దేవునికి ముందే తెలిసి సాతాను దగ్గర ఎటువంటి పందెం గాయడు మన విషయంలో. ఎందుకంటే మనం స్థిరత లేదు కదా. మనం చిన్న చిన్న విషయాలకే మనం మందిరం మానేస్తుంటాం, చిన్న చిన్న గొడవలకే మందిరం మానేస్తాం, చిన్న చిన్న ప్రాబ్లంకే మందిరం మానేస్తాం, దేవుని విడిచిపెట్టేస్తాం. కొన్నిసార్లు బైబిల్ చదవము, ప్రార్థన చేయము కదా, దేవుని మందిరానికి వారాల తరబడి నెలల తరబడి మానేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో చిన్న చిన్న వాటికి మనం తట్టుకోలేం. ఇంకా అలాంటి పెద్ద పెద్ద ఏబులాంటివి వస్తే అస్సలు తట్టుకోలేం మనం. అందుకని దేవునికి కూడా తెలిసి మనం నిలవలేమని, మరి ప్రతి విషయంలో మనం అలాంటి పరిస్థితుల్లో మనం తట్టుకోలేమని దేవునికి తెలుసు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఏబోలే ధైర్యంగా ఉండాలి. ఏబు ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అలాంటి ఆరాధించే బిడ్డలంగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. ఏబు యొక్క జీవితంలో ఏ విషయంలో దేవుడు సాతాను ముందు సవాలు విసురుతున్నాడు. నా సేవకుడైన ఏబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతను వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడని సాతానికి సవాలు ఇచ్చినాడు. సాతాను యొక్క పని ఏంటంటే సాతాను మొత్తం తిరిగి వస్తూనే ఉంటాడు. వాడి పని ఏంటంటే మొత్తం ఆల్రౌండ్ తిరిగి వస్తూనే ఉంటాడు. ప్రతి కుటుంబాన్ని సాతాను టచ్ చేస్తాడు. ఏబు కుటుంబాన్ని కూడా సాతాను టార్గెట్ చేశాడు. కానీ ఏబు ఇంటి వారి చుట్టూ తనకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచి వేశాడు. కనుక సాతాను వాడి వల్ల కాలేదు. దేవుని దగ్గర అనుమతి తీసుకుని సాతానుడు భూమి మీదకి వచ్చి ఏబుని ఆ రీతిగా చేయటానికి మరి సాతాను చేస్తూ వచ్చినాడు. అయినప్పుడు కూడా ఏబు తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, తన యొక్క దేవుని విడిచిపెట్టలేదు, దేవుని ఎంతో ఆరాధించి దేవుని గణపరుస్తూ వచ్చినాడు. ఏబు విషయంలో దేవుడు చెప్పే 4 విషయాలు మనం చదువుకున్నట్లయితే మొదటి వచనంలో ఏముంది, అతడు యథార్థవంతుడు. కాబట్టి యథార్థంగా ఉండాలి. ఏబోలే మనం కూడా యథార్థత ఉండాలి. మన జీవించే జీవితంలో
యథార్థత లేకుండా మనం ఉండకూడదు. ఏబు ఈ యథార్థత ఎప్పుడు దాకా ఉంచుతాడంట? మరణమగు వరకు తన యథార్థతను ఏం చేయడు ఏబు? ఇడిచిపెట్టాడంట. యథార్థత అంటే ఎప్పుడు వరకు? ఈ యథార్థత 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏబు గ్రంథం. ఏబు ఏమంటాడంటే 27వ అధ్యాయము 5వ వచనం, మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొనును, మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను ఎడవను, నా నీతిని ఇడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతుడి విషయమై నా హృదయం నన్ను నిందింపదు. ఏమేమంటాడంటే మరణమగు వరకు నేను ఎంత మాత్రం కూడా ఏం చేయను, యథార్థత నిడిచిపెట్టను. భార్య వచ్చి అంటుంది, ఇంకెందుకయ్యా భక్తి చేస్తున్నావు, చాలు కానీ ఇంకా లేనైనాలే. కాబట్టి దేవుని దూషించి ఏం చేయమంటుంది ఆమె? మరణం గమ్మంటుంది. 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చిందనమాట. నువ్వు ఇంకాను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మంట. అంటే ఆమె ఆస్తి పోయినప్పుడు మౌనంగానే ఉంది, పిల్లలు పోయినప్పుడు కూడా మౌనంగానే ఉంది. ఆమె కూడా మంచి విశ్వాసేనండి. చాలామంది ఏ భార్య అంత మంచిది కాదు అంటారు. ఆమె భర్త పిల్లలు పోయినప్పటికినో దూషించలే, ఆస్తి పోయినప్పుడు దూషించలే. ఆమె అనుకుంది, నా భర్త ఉన్నాళ్లే సాల్లే, దేవుడు మరలా ఇస్తాడు అనుకుంది. ఇప్పుడు భర్తకు కూడా ఏమైంది? శరీరం అంతా కురుపులు అయిపోయినాయి. కాబట్టి శరీరం అంతా భర్తకు కూడా అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు ఆమెకు బాధ కలిగింది. అసలు అప్పుడు ఆమెకు అవిశ్వాసం వచ్చేసింది అనమాట. అసలు ఆ భార్యను కూడా సాతానుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ భార్యలో ప్రవేశించి ఏబుని దూషించడానికి, ఏబుని నిందించడానికి, ఏ భక్తి జీవితాన్ని ఆ మార్గం నుండి తప్పించడానికి ఏబు దగ్గరకు వచ్చి తన భార్య మాట్లాడాలి కనుక భార్యను ఉంచినాడు అనమాట. కాబట్టి భార్య వచ్చి అంటుంది, నువ్వు ఇంకాను యథార్థతను వదలకుండావా అని చెప్పి ఏబు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వస్తుంది. కారణం ఏంటంటే అన్ని పరిస్థితులందు కూడా ఏబు ఏం చేయట్లేదంటే తన యథార్థతను ఆయన వదిలిపెట్టకుండా తన నీతిని గట్టిగా పట్టుకుంటున్నాడు అనమాట కదా. యథార్థంగా మనం కూడా అన్ని విషయాల్లో కూడా యథార్థంగా జీవించే వారంగా ఉండాలి. మరణమగు వరకు యథార్థత విడిచిపెట్టడంట. మరణమగు వరకు చనిపోయినప్పుడు కూడా ఆ యథార్థత అనేది నేను విడిచిపెట్టనని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే యథార్థత. దేవుడు మన ఎదురు నుండి కోరుకునేది యథార్థత. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో యథార్థత మీదనే కదా. చదవమ్మా. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అది కదా ఇర్మీయా గ్రంథంలో దేవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉంచి ఉన్నావు అంటాడు ఇర్మీయా. 3వ వచనమమ్మా, 3వ వచనం చదవండి. యెహోవా యథార్థ మీదనే కదా నువ్వు దృష్టి ఉంచి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు, వారిని క్షీణింపచేసినావు కానీ వారు శిక్షకు లోబడకుని ఉన్నారు, రాతి వలె తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. దేవుని ఉద్దేశం ఏంటంటే యథార్థత మీద దేవుని యొక్క దృష్టి ఉందంట. దేవుని యొక్క దృష్టి యథార్థత. అందుకనే మొట్టమొదటి దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం యథార్థంగానే ఉండాలని. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు, ప్రసంగి 7:29లో దేవుడు యథార్థంగానే ఉండాలని సృష్టించిండంట. దేవుడు సృష్టించేటప్పుడు యథార్థవంతులుగానే దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనం రకరకాల విషయాల్లో ఆ యథార్థతను కోల్పోతున్నాం అనమాట. ఆ యథార్థతను కోల్పోతున్నాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, ఎఫెసీ 4:24లో ఏముందంటే అక్కడ నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలని ఉంది. భక్తి ఎలాంటి భక్తి అంట? యథార్థమైనటువంటి భక్తి. నీతి యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలంట. కాబట్టి మరి కొరింథీయులకు 2 కొరింథీ 8వ అధ్యాయం 24వ వచనం, 2 కొరింథీ 8:24లో ఏముందంటే యథార్థమైన ప్రేమ ఏముండాలండి? యథార్థమైన ప్రేమ ఉండాలి కదా. యథార్థమైన ఎఫెసీ 6వ అధ్యాయం 5వ వచనంలో
యథార్థమైన హృదయం. ఎఫెసీ 6:5 ఏముందంటే యథార్థమైన హృదయం అంట. యెషయా గ్రంథం 33:15 యథార్థమైన మాటలు ఉండాలి. కాబట్టి వీటి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? తన దృష్టి ఉంచుతున్నాడు కదా. అందుకనే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని ఆశ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా యథార్థవంతులు ఉన్నారేమో, యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైన ప్రేమ, యథార్థ హృదయాలు ఎక్కడన్నా ఉంటారేమో, యథార్థంగా మాట్లాడేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారేమోనని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడంట. తన ఎడల యథార్థ హృదయం గలవారిని దేవుడు చూస్తూ ఉన్నాడంట. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూనే ఉంది. ఎక్కడైనా యథార్థవంతులు కనపడతారేమో, ఎక్కడన్నా యథార్థంగా ఉన్న వాళ్ళు ఏమైనా కనపడతారేమో, యథార్థమైనటువంటి భక్తి చేసేవాళ్ళు యథార్థవంతులు ఎక్కడైనా కనపడతారేమోనని చెప్పి దేవుడు చూస్తున్నాడు అంట. కానీ యథార్థవంతులు అనేది చాలా తక్కువైపోయింది. ఎక్కడో ఒకళ్ళు ఉంటున్నారనమాట. యథార్థత లేకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. బైబిల్ ఏం చెప్తుంది? యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. సామెతలు 15:8 ఉంది. యథార్థంగా ఉన్నటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి యథార్థత ఉండాలి. సామెతలు 14:11 యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందంట. సామెతలు 14:11 ఏముందంటే యథార్థవంతుల యొక్క గుడారం ఏమవుద్ది? వర్ధిల్లుద్ది. ఆ కుటుంబం, ఆ గుడారం, ఆ వ్యక్తి ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటాడనమాట కదా. కాబట్టి సామెతలు 11:20 ఏమంటాడంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలంట. ఎవరైతే ఆయనకి యథార్థంగా ప్రవర్తన చేస్తారో ఆయనకి దేవుని ఇష్టలు. ఏబు కూడా యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. యథార్థవంతులకి 112:4 ఏముందంటే యథార్థవంతులకు చీకట్లో వెలుగు కలుగుతుందంట. యథార్థవంతులైనటువంటి వారికి చీకట్లో వెలుగు కలుగుతుందంట. 11వ కీర్తన 7వ వచనంలో ఏముందంటే 11వ కీర్తన 7వ వచనంలో ఆయన యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారంట. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేస్తారు, దేవుని చూస్తారు కదా. కాబట్టి దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడంట. 84వ కీర్తనలో కీర్తన 84వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. దేవుడు యథార్థవంతులకు మేలు చేస్తూనే ఉంటాడు. అందుకని దేవుడు యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు, యథార్థవంతుల యొక్క పిల్లలను ఆశీర్వదిస్తాడు, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఏబు ఎంతో యథార్థవంతుడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. ఎంత యథార్థవంతుడో చూడండి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా, అతడు యథార్థవంతుడును అంటున్నాడు. రెండో విషయం ఏంటంటే న్యాయవంతుడు. రెండో విషయం న్యాయవంతుడు కదా. మన జీవితంలో న్యాయంగా బతకాలని దేవుడు చూస్తున్నాడు, న్యాయవంతులంగా ఉండాలని. కాబట్టి న్యాయం అనేది ఎక్కడుంది? ఎక్కడ కూడా న్యాయం అనేది ప్రతి చోట మోసమే, ప్రతి చోట మోసమే. ఎక్కడికి వెళ్ళినా మోసమే. కూరగాయలకు వెళ్తే కూరగాయల్లో మోసమే. ఎక్కడుంది న్యాయము? పెట్రోల్ బంక్ కాడికి వెళ్తే పెట్రోల్ కూడా లీటర్కి 900 గ్రాములే కదా. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో కూడా ఏం చేస్తున్నారు? ఆ పెట్రోల్లో ఏదో ఒకటి కల్తీ కలుపుతున్నారు. పాలల్లో మోసం. పాలు పోపించుకుందామంటే పాలల్లో మోసం. ఎక్కడికి రైస్ కొందామని వెళ్తే రైస్ దగ్గర మోసం. వస్త్రాలు కొనుక్కుందామని వెళ్తే అక్కడ మోసం. బట్టలు కొందామని వెళ్తే దాంట్లో మోసం. మోసం లేనిది ఎక్కడుంది ఈ లోకంలో? ప్రతి చోట మోసమే ఉంది. న్యాయం అనేది ఎక్కడ కనిపించలేదు. ప్రతి చోట మీరు గమనించండి, ప్రతి చోట మోసమే. ప్రతి వారు ఏం కలిగి ఉన్నారంట? ఎదుటివారిని మోసం చేద్దామని చెప్పి చూస్తున్నారంట కదా. అందుకని ఇతరులను మోసం చేసే వాళ్ళు అంచెదినాల్లో బాగా ఉంటారంట కదా. ఇతరులు మోసం చేస్తూ వాళ్ళు అంతకంత ఏమవుతారంట? వాళ్ళు ఇంకా మోసపోతుంటారంట. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలి, మోసం చేసే వారంగా ఉండకూడదు. బైబిల్లో రాయబడింది చూడండి. అంచె దినాల్లో తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 'అక్కడ ఒక మాట ఉంటుంది. 13వ వచనం,
అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తానును మోసపోసు అంతకంతకు చెడిపోతారంట. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంటే ఇతరులను మోసగించే వాళ్ళు ఏమవుతారు, మరలా వాళ్ళు కూడా అంతకంతకే మోసపోతూనే ఉంటారు. వాళ్ళని మోసం చేసేవాడు ఇంకొకడు, తాడిని తన్నేవాడు ఒకడైతే తాడి తలను తన్నేవాడు ఒకడు. కాబట్టి అంచె దినాలు ఏం చేస్తారంట, ఈ దినాలు ఏం చేస్తారు, అనేక మంది మోసం చేసే పరిస్థితి. ఎక్కడ చూసినా కల్తీయే. ఎక్కడుంది న్యాయంగా నడుచుకునేది, ఎక్కడుంది కదా, ఎక్కడుంది న్యాయమైనటువంటి వ్యక్తి, దేవుని ఎదుట న్యాయంగా నడుచుకునేది ఎక్కడుంది? ఏబైతే ఏమంటాడు 13:15 ఏబు గ్రంథంలో 13:15 చూడండి. 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. కాబట్టి ఏమంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను. కాబట్టి న్యాయంగా జీవించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. న్యాయవంతులుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి దగ్గర దేవుని కోరుకునేది ఏంటి? వెండి బంగారములు కాదు, ఆస్తి ఐశ్వర్యములు కాదు. దేవుడు మన యొక్క కోరుకునేది న్యాయంగా నడుచుకోవటం దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని దేవుడు మన యొక్క కోరుచున్నాడు. కాబట్టి ఇలాంటి న్యాయమైనటువంటి రీతిలో యథార్థ మీకా గ్రంథంలో ఏమంటాడు చూడండి. ఆ మీకా గ్రంథంలో మీకా గ్రంథం 6:6 మీకా 6:6 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించును, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలిగిన నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుడు నేను ఇచ్చిన, నా పాప పరిహారమునకై నా గర్భఫలం ఇచ్చిన. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు ఆ భక్తుడు? అంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును అంటున్నాడు. ఏం తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. దహన బలులను తర్వాత ఏడాది దూడలను అర్పించి దర్శించున్నా, వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకుని వచ్చి ఆయన నేను సంతోషపరుచుతున్నా అంటున్నాడు. వేలాది నదులంత విస్తారం తీసుకుని వచ్చి వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని తీసుకురాగలడా? ఇది మోసం కదా. మనం కూడా చాలాసార్లు దేవుని పాటలు కూడా యథార్థత ఉండదు. మనం పాడే పాటలు ఏం చేస్తాం, మనం పాడే పాటలో కూడా యథార్థత ఉండదు, మనం చేసే ప్రార్థనలో యథార్థత ఉండదు. మరి వేలాది నదులంత విస్తారమైన తైలమును తీసుకురానా అంటున్నాడు. తీసుకొస్తాడా? తీసుకురాయి అంటే తీసుకురాగలడా? వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని తీసుకొస్తాడంట కదా. ఇంకేం చేస్తాడు? అక్కడ కింద చూసినట్లయితే వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను ఆయనకు సంతోషం చేయనా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని ఇత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలం ఇత్తునా అంటున్నాడు. దేవుడేమంటాడంటే అవన్నీ ఏం అవసరం లేదయ్యా, నువ్వేం చెయ్యి. చూడండి 6:8 మీకా గ్రంథం 6:8 మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియబడిస్తున్నది, న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి అడిగేది ఏంటి? మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడినది. ఏంటి దేవునికి ఇష్టమైనదంటే న్యాయముగా నడుచుకున్నటయు కనికరము ప్రేమయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఒక మనిషి దగ్గర నుంచి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు తర్వాత దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఏవి యొక్క జీవితంలో కూడా ఏ విషయంలో దేవుడు ఏమంటున్నాడు? న్యాయవంతుడు. మూడవ విషయం ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంట. యెహోవా యందు భయభక్తులు. ఏబుకి దేవుడు అంటే ఎంతో భయం కదా. మనకు అసలు దేవుడు అంటే అస్సలు భయం ఉండదు కదా. మనకు ఒక పాట అయిపోయినాక వస్తారు,
రెండో పాట అయిపోయినాక కొంతమంది, మూడో పాట అయిపోయినాక కొంతమంది, నాలుగో పాట ఆరాధన వర్తమానం స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతమంది, బల్ల వర్తమానం స్టార్ట్ అయినప్పుడు కొంతమంది. అంటే ఇది భయం ఉండట, భయం లేనట్ట? మీరే చెప్పండి అమ్మా. ఏమ్మా, భయం ఉండి వస్తున్నారా, భయం లేకుండా వస్తున్నారా? చెప్పండి గట్టిగా. భయం లేదు. కాబట్టి కొన్నిసార్లు మనం అతిశయిస్తాం. దేవుడు మనకు మంచిగానే ఉంది, అన్నీ బాగున్నాయిలే, ఏమైందిలే అనుకుంటాం. దేవుని ఎంత దుఃఖ పెడుతున్నామో. మనం వచ్చేదే వారానికి ఒక్కసారి, మందిరానికి వచ్చేది ఎప్పుడు? వారానికి ఒక్కసారి. ఆ వారానికి ఒక్కసారి కూడా టయానికి వస్తున్నామంటే టయానికి రాము మనం. మనకు పాటలతో పని లేదు, వాక్యంతో అంతకంటే పని లేదు కదా. అందుకో పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు చర్చిలో పాటలు పాడి 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 ఆయన ఉంటే విశ్వాసులు ఇంటికాడ మసాలు నూరి 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 వాళ్ళు ఉంటున్నారంట. ఏం చేస్తున్నారు? చర్చిలోనే పాటలు పాడి పాడి ఒకటో పాట, మూడో పాట వాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఇంటికాడ మసాలా ఏం చేస్తున్నారంట? మసాలా నూరుతూనే ఉన్నారంట. కొంచెం సాయంత్రం నూరండి మసాలా. అమ్మా, పొద్దుపూట నూరబాకండి. అవసరమైతే వాటర్ నుంచి తెచ్చుకుని తిరిగి త్వరగా రండి, తొందరగా రెడీ అయ్యి రండి. వచ్చేదే వారానికి ఒకసారి. సరే వచ్చిన వాళ్ళు అనుకోండి కొంతమంది ఉంటారు, వచ్చిన కాడి నుంచి బండి వేసుకుని బర్రని అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. అంటే ఏం భయం ఉన్నట్టు? భర్త వస్తే భార్య, భార్య వస్తే భర్త రారు. అసలు ఒక్కొక్క వారం అస్సలు రారు. అసలు ఆదివారం పోయినట్టే మళ్ళీ ఆదివారం దాకా కనిపించరు అనమాట. ఇది మన భక్తి. భక్తి లేదు, భయం లేదన్నమాట కదా. భక్తి లేదు. ఒక్కసారి మందిరంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పోతావా? మాటికి పోతారు. ఇక్కడే కాదండి, దునియా మొత్తం అట్లాగే ఉంది. ఏ చర్చికి వెళ్ళినా అంతే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళదన్నమాట. బండి వేసుకుని వెళ్ళిపోవటం, బర్ర ఆరాధన సమయంలో నీకేం పని? బండి వేసుకుని వెళ్ళటం. ఆరాధన సమయంలో వెళ్ళిపోతావు, ఆరాధన చేస్తుండే వెళ్ళిపోతావు, వాకింగ్ చెప్తుండే వెళ్ళిపోతావు. వచ్చిన కాడ నుంచి మందిరంలో కూర్చున్నప్పుడు కూడా మైండ్ ఇంటికాడే. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు? అలాంటి భయం అనేది మనలో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఏం చేస్తారు? ఆశీర్వదించబడతారండి. యెహోవా భయం వారికి ఐశ్వర్యం ఇస్తుందంట. యెషయా గ్రంథం 33:6లో ఉంది. దేవుని యొక్క భయం ఉండాలి. సమయానికి వెళ్ళాలి. మనుషులు కాదు భయపడే, దేవునికి భయపడి వెళ్ళాలి. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. దేవుని మందిరంలో ఒక భయం అనేది, ఒక భక్తి అనేది ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలి. మనుషులు చూస్తున్నారని కాదు, వాడినన్నీ ఏం చేస్తాడు అనేది కాదు. దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం బతకాలి. దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి కదా. మనకేంటంటే ఒక ఆదివారం రావటమే ఎక్కువ. మనం ఒక దక్షిణ భాగమేమో, ఒక ప్రథమ ఫలాలేమో ఏమీ ఇచ్చేది లేదు. మళ్ళీ మనం ఏమనుకుంటాం? పెద్ద భక్తుల్లాగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ మనుషులు ఎదుట జరుగుతుంది, కానీ దేవుని ఎదుట ఇవన్నీ కుదరవు. ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వే 11ంటికి వచ్చావంటే, అంటే నిన్ను చూసి ఇంకా అనేక మంది ఏం చేయాలి? వాళ్ళు కూడా నేర్చుకోమనే కదా. విశ్వాసులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు ఒకసారి గొర్రెలన్నీ ఆయన మేపుతున్నాడు కొండ మీద. జరిగిన విషయం చెప్తున్నా. గొర్రెలన్నీ మేపుతుంటే ఫస్ట్ ఒక గొర్రె లోయలోకి దూకింది. అది ఎందుకు దూకిందో వీటికి ఆలోచన లేదు. ఆ దాని ఎమ్మట ఏం చేసినాయి? మొత్తం గొర్రెలన్నీ దూకినాయి. నిజమండి, వాస్తవం. ఆ తెలంగాణలో ఒక గొర్రె దూకింది. ఫస్ట్ కొండలు ఉంటాయి, అన్ని కొండల మీద గొర్రెలు ఉంటాయి వాళ్ళకి. ఒక గొర్రె దూకింది, మిగతా గొర్రెలన్నీ దూకేసినాయి. అంటే వాటికి ఏంటి? అది లోయ అని తెలవదు. కింద అక్కడ ఏముంది? బాగా పచ్చిగడ్డి బాగుంది. అది దూకింది కనుక నేను కూడా దూకుతాను. మొత్తం లోయలో దూకినాయి, మొత్తం చచ్చిపోయినాయి. జరిగిన విషయం అన్నమాట ఇది. మనం కూడా అంతే. మనం సరైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరిగా ఉండాలి. బైబిల్ ఏమి రాయబడింది? నీ దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన సరిగా చూసుకోమన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ సమయానికి వెళ్తున్నాం, మనం మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి. నేను ఒక విషయం చెప్తున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నర్సప్ చెరువు నుండి కానీ, వైవాక నుండి కానీ, సత్యనారాయణపురం నుంచి వచ్చేవాళ్ళు మీకంటే ముందు వస్తున్నారు. వాళ్ళు పెద్ద తుమ్మిడిలో ఉండే వాళ్ళకి అసలు నేను ఉంటే 4 నెలలు ఉంటా, లేకపోతే లేదు, కానీ ఇక్కడ కాదు ఇంకో చోటు చేస్తా. మీకు భయం లేదండి. సమయానికి రానే రారు. మీరు చాలామంది సమయానికి రానే రారు. ఎంత భయం లేకుండా ప్రవర్తన చేస్తున్నారంటే
ఈ రోజున మీకు జరుగుద్దేమో కానీ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నియమగుడులకు రారు, సంఘ ప్రార్థనకు రారు. ఎట్లా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? మనలో ఉన్నటువంటి గర్వం, అతిశయం ఇవంతా దేవుడు చూస్తున్నాడు. న్యాయమైనటువంటి భక్తి, న్యాయమైనటువంటి జీవితం ఏబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయా మనకు? మనకు ఎవరు చెప్తారండి? ఇంకా యేసుప్రభువారు వచ్చి చెప్తాడా? యేసుప్రభువారే స్వయంగా వచ్చి చెప్తాడా? చెప్పడు. నాలంటి వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, దాన్ని వినాలి. వినకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం కలగదు, నష్టపోతావు కదా. ఏబు యొక్క జీవితంలో కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఎంత భక్తి చేసినాడు చూడండి. అలాంటి భయభక్తులు నీ జీవితంలో కూడా కలిగి ఉండాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా చెప్పేవాడు ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే. మనం మాత్రం అదే టైము, అదే భక్తి కదా. చెప్పేవాళ్ళు పోవాల్సిందే. చెప్పి వాళ్ళు బాగా ఒర్రి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. పాస్టర్లు వెళ్ళిపోతారు. దేవుడు ఒక దినాన మనలను న్యాయపీఠం ఎదురు తీసుకుని వస్తాడు. మన భక్తి జీవితం ఎట్లా ఉంది? మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఏ భక్తి మార్గంలో వెళ్తున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? చాలామంది సీరియల్ పేర్లు కూడా చెప్తారు టకటక. దేవుని వాక్యం చెప్పరు కానండి. వాళ్ళని నన్ను అడిగితే ఏం చెప్తారు తెలుసా? ఎన్ని సీరియల్లో వస్తాయో, ఏ రోజున ఏదో వస్తుందో, ఏ టయానికి ఏదో వస్తుందో, ఎంతసేపు ఉంటుందో, దాంట్లో ఎన్ని ఎంటర్టైన్మెంట్లు వేస్తారు, రేపు ఆమెమవుతుందో చెప్తారనమాట. కాబట్టి ఎలాంటి అనుభవం అంటే ఇది లోక జ్ఞానం ఎక్కువ ఉంది కానీ ఆత్మీయ జ్ఞానం ఏమి లేదు. దేవుని ప్రజలకు ఆత్మీయ జ్ఞానం లేదు. దేవుడు ఏమంటాడంటే ఏబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కేవలం వినిడ్స్ పెడతారు. కనీసం ఆ కుర్చీలో నుంచి లెగిసేటప్పుడు అంతసేపు అన్నా ఉంటుందో ఉండదో తెలియదు. గేటు గుమ్మం దాటితే చాలు చెప్పిందంతా గంగపలు అయిపోద్ది. చెప్పిందంతా. అందుకని దేవుని వాక్యంలో ఏముందంటే జ్ఞానవంతుడిని గద్దించినట్లయితే మరింత జ్ఞానం తెచ్చుకుంటాడంట. బైబిల్ ఒక మాట ఉంది చూడండి, చదువుకుందాం. అందరిని బట్టి అందరిని గద్దించకూడదంట. కొంతమంది ఏం చేస్తారంటే దైవ సేవకులే కానీ పరిచారికులే కానీ వారు బోధించినప్పుడు వారు మరింత జ్ఞానాన్ని తెచ్చుకుంటారంట. చూడండి సామెతలు 9 7వ సామెతలు 9:7. అపహాస్యకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించి వానికి అవమానమే కలుగును. చూసారండి, అపహాస్యకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద వస్తుందంట, భక్తిహీనులను గద్దించి వానికి అవమానమే కలుగుద్దంట. 8వ అపహాస్యకును గద్దింపకము, గద్దించినట్లా వాడి నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవారిని గద్దింపగా వాడి నిన్ను ప్రేమించును. చూసారండి, జ్ఞానం గలవారిని గద్దిస్తే వాళ్ళు ఇంకా ప్రేమిస్తారంట. ఈ దైవ సేవకుడు మా గురించి చెప్తున్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి జ్ఞానం గల వాళ్ళు అయితే దాన్ని ఏం చేస్తారంట? వాళ్ళు ఇంకా ప్రేమిస్తారంట. గద్దించే వాళ్ళు ఇంకా ప్రేమిస్తారంట. ఎందుకని? ఇంకా వాళ్ళు చక్కగా చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు మాతో అని చెప్పి ప్రేమించే వారుగా ఉంటామన్నమాట. చూడండి ఈ మైకులు ఎట్లా ఉన్నాయో. కాబట్టి వీటన్నిటికీ మనం సమర్పణ లేకని ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనం గద్దించినప్పుడు ఏమవుతుందంట? మరింత ప్రేమిస్తారంట. జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు మరింత ప్రేమిస్తాడు. ఇంకా 9వ చూడండి, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందుతాడంట. చూడండి సొలొమోను ఎలాంటి మాట రాశాడంటే, జ్ఞానం గలవారికి ఉపదేశం చేస్తే వాడు మరింత జ్ఞానం నొందుతాడంట, మరింత జ్ఞానం తెచ్చుకుంటాడు. అదే మరి నీతి గలవానికి బోధ చేస్తే వాడు మరింత జ్ఞానాభివృద్ధిని ఉంటాడంట కదండి. కాబట్టి మరి అలాంటి వారికి ఉన్నామో ఎలాంటి వారికి ఉన్నాం మనము దేవుని యొక్క వాక్యమేంటి? జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యమేనండి. దేవుని వాక్యానికి మనం లోబడే వారంగా, ఆ గద్దింపునకు మనం ఏం చేయాలి? లోబడే వారంగా ఉండాలి. ఆ గద్దింపుకు మనము తునీకరించే వారంగా ఉండకూడదు. మీకు బుద్ధి చెప్పేవారిని తునీకరింపకుండా చూసుకోవాలంట. దేవుని వాక్యాన్ని పెట్టి మనకు బుద్ధి చెప్తున్నటువంటి వారిని తునీకరించకూడదు కదా.
కాబట్టి అలాంటి అనుభవం కూడా ఏబేలుతో వచ్చినాడు. భయము భక్తి అనేది మనకు నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు అంటాడు లూకాసువార్త 10వ అధ్యాయంలో, నా మాట వినువాడు, మీ మాట వినువాడు నా మాట వినును, నా మాట వినువాడు నన్ను పంపిన వాని మాట వినను అంటాడు. కాబట్టి కనపడే నా మాట వినకపోతే దేవుని మాట ఏమి వింటారు? ఆయనే స్వయంగా వచ్చి చెప్పడు కదా మనకు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయానికి రావటం నేర్చుకోవాలి, అన్ని కోడికలకు రావడానికి నేర్చుకోవాలి. ఇది దేవునిది అని మనం తెలుసుకోవాలి. ఈ ఆస్తి ఐశ్వర్యాలు వద్ద రోజులు ఉండవు. సాతానుడు తలుచుకుంటే ఒక్కరోజు తుడిచేస్తాడు సాతాను. కాబట్టి దేవుని కృప కావాలి, దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు ఉండాలి మనకు. కాబట్టి ఏబి ఎలాంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. దేవుని యందు భయభక్తులు కలగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే మనకేముండాలి? భయం ఉండాలి. తర్వాత చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరైనా చెడు మార్గంలో నడుస్తుంటే విసర్జించాలి. ఈ రోజులు ఎవరైనా చెడుతనం నడుస్తున్నారనుకోండి, వాడు చేసే తప్పని కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు బోలు మంది ఉన్నారు లోకంలో. కాబట్టి చెడుతనం విసర్జించాలి. ఇప్పుడు ఎవరైనా మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, లేకపోతే మన స్నేహితులు ఉన్నారు, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ తరపున మాట్లాడతాం. బైబిల్ ఏముంది? తమ్ముడు తనవాడైనా ఏం చెప్పాలంట? న్యాయం చెప్పాలంట. తమ్ముడు తనవాడైనా న్యాయమే చెప్పాలి. అది దేవుడు చూస్తున్నాడు. మనం న్యాయం మాట్లాడుతున్నామా, అన్యాయం మాట్లాడుతున్నామా, చెడుతనాన్ని విసర్జిస్తున్నామా, చెడుతనమును చేసేవారికి సహకరిస్తున్నామా? కాబట్టి దేవుడు ఒక దినాన్ని లెక్కలోకి తీసుకుని వస్తాడు. చెడుతనాన్ని విసర్జించాలి. నువ్వు ఒకవేళ చెడుతనం చేస్తుంటే ఆ చెడుతనాన్ని మనము విసర్జించే వారంగా ఉండాలన్నమాట. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? చెడుతనాన్ని విసర్జిస్తూ వచ్చినాడంట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు చెడుతనాన్ని విసర్జించాలి. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, ఇర్మీయా 8:6, నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడూ లేకపోయింది. యుద్ధమునకు సరిపడి గుర్రం వలె ప్రతివాడును తనకు ఇష్టమైన మార్గం తిరిగిలాడుతున్నాడు. చూసారా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాడంట, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంట. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా లేడంట. నేను చేసేది ఏంటి, నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పి తన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు భూమి మీద ఒక్కడు కూడా లేడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడైనా పశ్చాత్తాపడుతున్నామా మన చెడుతనం గురించి? చెడుతనం అంటే ఏంటి? ఆజ్ఞ, దేవుని మాట వినకపోవటమే చెడుతనం. దేవుని మాటకు విరోధంగా నడవటమే చెడుతనం కదా. కాబట్టి కొంతమందికి చెడుతనం ఎట్లుంటుందంట? తీగా ఉంటుందంట. చూడండి, ఏబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఏబు 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీగా ఉండును, వారి నాలుగు కింద దాన్ని దాసిపెట్టిరి, దాన్ని పోనీక భద్రం చేసుకునిరి, నోట దాన్ని ఉంచుకునిరి. చూసారు ఇక్కడ చెడుతనము నోటికి ఎట్లా ఉంటుందంట? తీగా ఉంటుందంట. కొంతమందికి చెడుతనము తీగా ఉంటుంది. అలాంటి వారంగా మనం ఉండకూడదు. చెడుతనాన్ని ఏం చేశాడండి ఏబు? చెడుతనాన్ని విసర్జించినాడు. ఈ బైబిల్ గ్రంథంలో యోసేపు ఏం చేశాడు? అన్నల చెడుతనం ఎవరికి చెప్పాడు? చెడుతనాన్ని విసర్జించాడు లేదా? అన్నలతో కలిసి ఉన్నాడు కానీ అన్నల చెడుతనాన్ని సపోర్ట్ చేయలేదు. అన్నలు చేసే చెడుతనం అంతటిని తీసుకుని వచ్చి తండ్రికి తెలియజేస్తూ వచ్చేవాడు. కాబట్టి అలాంటప్పుడు కొన్ని కార్లు ఇబ్బందులే ఉంటాయి. అన్నలు తన మీద ఎంతో మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చివరికి దాన్ని త్రోసివేసినారు. కానీ దేవుడు త్రోసివేయలేదు కదా. కాబట్టి చెడుతనాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. చెడుతనం చేసేవారంగా మనం ఉండకూడదు, చెడుతనం చేసేవారికి సపోర్ట్ చేయనేకూడదు. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు? 4 విషయాలు చెప్పాడు అనమాట. 4 విషయాలు. మొదటిది యథార్థవంతుడు, న్యాయవంతుడు, మూడోది భయభక్తులు గలవాడు, 4వది చెడుతనం విసర్జించేవాడు. 5వది ఏంటి చూద్దాం. చూడండి, 5వది 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను
నువ్వు బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్ని వారిని ఆదుకుని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవారిని బలపరిచితివి. చాలా మనం ఇక్కడ చూస్తే ఏబు ఏం చేస్తూ వచ్చాడంట, అనేక మందికి బుద్ధి నేర్పినాడంట, బలహీనమైన చేతులను బలపరిచినాడంట. దేవుని యొక్క ఏబు యొక్క మాటలు త్రొట్టిల్ని వారిని ఆదుకుని ఉన్నాయంట, కృంగిపోయిన మోకాలు గలవారిని ఏబు బలపరుస్తూ వచ్చినాడంట. ఏబు యొక్క గుణం ఎలాంటిదంటే దాతృత్వం కలిగినటువంటి గుణం. దాతృత్వం కలిగినట్టు అనేక మందికి బుద్ధి చెప్తూ వచ్చినాడు. తర్వాత బలహీనమైన చేతులను ఏం చేస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడంట. ఏబు యొక్క మాటలు ఎట్లాంటివి అంటే తొట్టిల్ని వారిని ఆదుకునేటువంటి చేతులు అనమాట. ఎవరైనా తొట్టిల్లు పోతుంటే వారిని ఆదుకునేవి ఏబు యొక్క మాటలు. మనం ఎప్పుడన్నా మన మాటలతో ఇతరులు మనం ఏం చేస్తూ ఉంటాం, కృంగజేస్తూ ఉంటాం, ఇతరులు మనము ఎంతో బలహీనపరుస్తూ ఉంటాం. కానీ ఏబు మాటలు అట్లా కాదంట. ఏబు యొక్క మాటలు తొట్టిల్ని వారిని ఆదుకుంటాయి. ఎవరైనా తొట్టిల్లు పోతున్నారు, ఎవరైనా కష్టాలు ఉన్నారు, వారికి సపోర్ట్గా ఉంటాయి ఏబు మాటలు. వాళ్ళని ఆదరిస్తాడు ఏబు చాలా దాతృత్వం కలిగిన వాడు అనమాట. 29వ అధ్యాయంలో ఏబు గ్రంథం 29వ అధ్యాయము, ఏబు గ్రంథం 29వ అధ్యాయము, ఏబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. 12 ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేడు విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వాని దీవెన నా మీదకి వచ్చును. ఎదవరాండ్ర హృదయములను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది. చూసారా, ఏబు ఎలాంటి వాడు అంటే చాలా దాతృత్వం కలిగిన వాడు. ఏబు ఎంతో సహాయపడినటువంటి ఏబు. కాబట్టి ఏబు చాలా గొప్పవాడు. ఎలాంటి వాడు అంటే ఎంతో దాతృత్వం కలిగిన వాడు. 29వ అధ్యాయం 12వ వచనంలో మొరపెట్టినప్పుడు ఏబు గారు నాకు ఇది కావాలని మొరపెట్టినప్పుడు ఏం చేస్తూ వచ్చేవాడు, తండ్రి లేని వారికి సహాయం చేస్తూ వచ్చేవాడంట. కాబట్టి ఇడిపిస్తూ వచ్చేవాడంట. 13వ వచనంలో నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చును అంటాడు. ఎదవరాండ్ర హృదయములను సంతోషపెట్టిండంట. కాబట్టి నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట కదా. గుడ్డివారికి ఏమైనాడు, 15వ వచనంలో గుడ్డివారు కన్నులనైతిని, కుట్టివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది అంటాడు కదా. కాబట్టి అనేక మందిని ఓదార్చినటువంటి ఏబు అనమాట. ఆర్థికంగా సహాయం చేసినటువంటి వాడు, ఎంతో దాతృత్వం కలిగిన వాడు అనమాట కదా. ఏబు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు 25వ వచనం చూడండి, ఏబు గ్రంథం 29:25 నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గము ఏర్పరిచితిని, సేవలో రాజుని వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వారి వలె ఉంటుంది. ఏబు ఉన్నటువంటి జీవిత విధానం చూసినప్పుడు ఏబు ఎంతో దుఃఖించు వారిని ఓదార్చేవాడుగా ఉంటూ వచ్చినాడు. వారికి ఎంతో ఏబు సహాయపడుతూ వచ్చినాడు అనమాట. బాల్యం నుండి ఏమయ్యా చూడండి, చదువుకుందాం. 31వ అధ్యాయం ఏబు గ్రంథం 31:22. ఏబు గ్రంథం 31:22 నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరుగును, నా తల్లి గర్భం పుట్టిన నాటి నుండి. కాబట్టి దిక్కులేని వారికి మార్గదర్శకుడైనాడంట. ఏబు ఎలాంటి వాడంటే ఎంతో దాతృత్వం కలిగిన వాడు, ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు. ఏబు అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆదుకునేవాడు, దాతృత్వం కలిగినవాడు. చాలామంది ఆ సంఘాల్లో కూడా ఉంటారు, దాతృత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, ఆదుకునే వాళ్ళు ఉంటారు, శ్రమల్లో ఆదుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆ సహాయం చేసేటువంటి గుణం లేదు, అందరికీ ఉండదు ఆ గుణం. కాబట్టి ఏబుకు ఆ గుణం ఉంది, ఏబు కూడా ఆ గుణం ఉంది. బైబిల్లో రాయబడింది, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి ఏబు కూడా ఎలాంటి వాడు అంటే ఎంతగానో ఆదుకుంటూ దాతృత్వం కలిగినటువంటి జీవితాన్ని ఎంతోమందిని ఆదుకున్నాడు. ఏబు గుడ్డివారిని, కుంటివారిని ఎంతోమందిని ఆదుకున్నాడు. చాలామందికి ధనం ఉంటుంది కానీ అందరూ సహాయం చేయలేరండి.
చాలామంది ధనవంతులు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, పొలాలు ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ ఆ దాతృత్వం అనేది ఉండదు. ఎంత ఆస్తి ఉన్నా సహాయం చేసే మనసు అనేది అందరికి ఉండదు. అది సహాయం చేసే మనసు, దాతృత్వం కలిగినటువంటి మనసు కొందరికి మాత్రమే ఉంటుంది అనమాట. కొందరికి మాత్రమే ఆ దాతృత్వం అనేటువంటి మనసు ఉంటుంది అనమాట. ఆత్మీయంగా నేను కూడా సేవకునిగా నాకు బాగా పరిచయము. కొంతమంది ఇళ్ళకి వెళ్తే నన్ను ఎంతో ఒకళ్ళు చాలా గౌరవిస్తారనమాట. ఎదవరాళ్ళు నాకు ఎంతో సహాయం చేస్తారు. ధనవంతుల కంటే కూడా భర్త లేని వాళ్ళు ఎదవరాళ్ళు. నేను కరీంనగర్లో ఉండగా చూస్తూ వచ్చినాను, ఇక్కడ కూడా చూస్తూ వచ్చిన. అంటే బాగా ఉండవాళ్ళు సేవకులు అనుకుంటాం చాలామంది, ఉండవాళ్ళు ఏదో ఆదుకుంటారు అనుకుంటారు, కానీ ఉండవాళ్ళ కంటే కూడా ఎదవరాళ్ళు, భర్త లేని వాళ్ళు ఎంతైనా సహాయం చేసే గుణం వాళ్ళకు ఉంటుంది అనమాట. బాగా అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు చాలామంది దాతృత్వం మనసు ఉండదన్నమాట. అలాంటి మనసు కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఆ దాతృత్వం అనేటువంటి మనసు ఉంటుందన్నమాట. అలాంటి ఆదుకునేటువంటి మనసు ఎవరికి ఉండాలి? ప్రభు బిడ్డలుగా మనకు ఉండాలి. ఏబు కూడా అలాంటి దాతృత్వం కలిగిన వాడుగా ఏబు జీవిస్తూ వచ్చినాడు. అలాంటి భక్తి కలిగిన వాడుగా ఏబు జీవిస్తూ వచ్చినాడు. అంతేకాదు, మరి ఈ 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 23వ అధ్యాయంలో ఏబు గ్రంథం 23వ అధ్యాయము, ఏబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఏబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవులాగిన నేను విరిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభావికాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. అంటే ఏబు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే, నా పాదములు ఆయన అడుగుజాడలు ఏం చేసినాయంట? ఎడవక నడిచినాయి. ఎప్పుడు? పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, ఐశ్వర్యాలు పోయినప్పుడు, పశువులు పోయినప్పుడు, పనివారి పోయినప్పుడు ఆయన పాదాలు ఏం చేస్తూ వచ్చినాయంట? ఎడవక నడిచినాయి అంట. కష్టాలు ఎవరైనా దేవుని విడిచిపెట్టుకుని ఉంటారా? ఏబు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏబు నడిచినాడంట. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదంట. మీరు ఎప్పుడన్నా గేదె నడుస్తుంటే చూసారా? గేదెకి ఎప్పుడు అది ఎంతసేపు నడిచినా గేదె ముందు పాదాలు ఇక్కడ నడుస్తుంది, దాని వెనక పాదాలు కూడా కరెక్ట్గా మళ్ళీ అక్కడే వేస్తుంది అనమాట. మీరు చూడండి, పశువులు కానీ కుక్కలు కానీ నడుస్తున్నప్పుడు అది కచ్చెబిచ్చగా నడవు. అవి అంటే ముందు పాదం ఏదైతే, ముందు 2 కాళ్ళు దేని మీద అయితే నడిచినాయో వెనకాల పాదాలు కూడా కరెక్ట్గా వచ్చి అక్కడే పడతాయి. ఏబు కూడా అట్లా నడిచినాడంట. దేవుడు ఏ మార్గంలో అయితే నడుస్తూ వచ్చినాడో ఆ మార్గంలో ఏబు నడుస్తూ వచ్చినాడంట. ఆయన పాదములు, నా పాదములు ఆయన అడుగు జాడలను ఏం చేయలేదు, ఎడవక నడిచినవి, ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించాం. కాబట్టి ఇటు అటు తొలగిపోలేదంట. అంటే స్థిరమైనటువంటి భక్తి. స్థిరమైనటువంటి భక్తి. భక్తిలో కూడా స్థిరమైనది ఉండాలి. దేవుని విడిచిపెట్టేటి భక్తి ఉండకూడదు. ఈ స్థిరమైన భక్తి ఎల్లప్పుడూ మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏబు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆస్తులు పోయినాయి, ఐశ్వర్యం పోయింది, పిల్లలు పోయినారు, ఏమీ లేదు, ఆరోగ్యం కూడా పోయింది. ఏబుకి ప్రియతమైన దురద, ఆ చర్మం పగిలి మరలా మాంతా ఉందన్నమాట. కాబట్టి చాలా రోజులు ఆ బాధపడుతూ వచ్చినాడు. ఆ బాధల్లో కూడా దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడంట? నా పాదములు ఆయన అడుగు జాడలు ఎడవక నడిచినాడు, ఇటు అటు తొలగక ఆయన మార్గం. కాబట్టి కష్టాల్లో, బాధల్లో దేవుని అనుసరించి నడుచుకోవాలి. స్థిరమైన భక్తి ఉండాలి. కొన్ని కష్టాలను బట్టి చాలాసార్లు ఏం చేస్తాం? మనం దేవుళ్ళ నుంచి తప్పిపోతాం. ఒక ఆయన బాప్తీసం తీసుకుని బాగా తాగిపోతే అయిపోయినాడు. ఎందుకన్నా ఇట్లా తాగిపోతే అయిపోయాని అడిగితే, నా భార్య చేయబట్టి బ్రదర్, ఆమె ఆ రీతిగా ఉంది కనుక ఆమెను బట్టి నేను తాగిపోతుని అయిపోయాను అన్నాడు. అంటే ఆమెను బట్టి తన భక్తి జీవితాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఇట్లా చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, మనకు కలిగిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి వాటిలో నుంచి మనం తొలగిపోయి ఏం చేస్తూ ఉంటారు? తన భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటారు అనమాట. నా పిల్లల్ని బట్టి నేను చెడిపోయినాను, నా భార్యని బట్టి నేను చెడిపోయినా, నా భర్తను బట్టి చెడిపోయినా, లేకపోతే మా సంఘంలో పాస్టర్ గారిని బట్టి చెడిపోయినా, మా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి చెడిపోయినా. కాబట్టి నీ భక్తి జీవితం ఎక్కడ చెడిపోయిందంటే ఏం చెప్తాం మనం?
అంటే ఒకరిని చూసి నడుచుకునేది ఇతరులను గురిపెట్టి నడిస్తే అట్లాగుంటుంది. కానీ దేవుని గురిపెట్టి నడవాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, దేవుని త్రోవల్లో నడవాలి. అలాంటి స్థిరమైనటువంటి భక్తిని జీవించినాడు అనమాట. ఎప్పుడు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వచ్చినాడు. నా పాదములు ఆయన అడుగుజాడలు ఎడవక నడిచినవి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత నష్టం జరిగినప్పటికి కూడా ఏం చేయలేదంటే ఎడవక నడిచినాయి. కారణం ఏంటంటే అది తనలో ఉన్నటువంటి దీనికి మనం ఒక మంచి పేరు ఏంటంటే స్థిరమైనటువంటి భక్తి. దేవుని విడిచిపెట్టండి స్థిరమైనటువంటి భక్తి. బాల్యం నుండి, చిన్నతనం నుండి, రక్షింపబడిన కాడ నుంచి అదే భక్తిలో కొనసాగాలి, అదే భక్తిలో కొనసాగాలి. వెనుకకు తీయకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామండి, కొన్నిసార్లు బాగా ఉద్యోగంగా ఉంటాం, మరలా వెనుకకు తీస్తూ ఉంటాం అనమాట. అట్లా ఉంటుంది మన భక్తి జీవితం. అందుకని అలాంటి వారి విషయంలో దేవునికి ఏముండదంట? సంతోషం ఉండదంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకి ఏముండదు? సంతోషం ఉండదు. వెనుక తీయకూడదు. భక్తి విషయంలో ఏబోలే నడుచుకోవాలంట. భక్తి విషయంలో వెనుక తీసేవారంగా ఉంటాం. సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి భార్యని బట్టి, లేకపోతే భర్తను బట్టి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెనుకకు తీసేవారంగా ఉంటాం. ఇవన్నీ సాతాను యొక్క టార్గెట్ అనమాట. ఇవన్నీ సాతాను తీసుకొస్తూనే ఉంటాడు. ఇవన్నీ కూడా సాతానుడు మన మీదకి తీసుకొస్తూనే ఉంటాడు. అయితే వాటన్నిటిని జయించి భక్తి కలిగి ఉన్నప్పుడే మనం విజయం పొందుతాం. ఏబు కూడా తన భక్తి జీవితంలో గొప్ప విజయాన్ని పొందినాడు. నీవునే మనం కూడా ఏబుని దేవుడు ఎందుకు పెడుతూ వచ్చినాడంటే ఏబు వలే నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? దేవుడు ఎన్ని విషయాలు చెప్పినాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించినవాడు. తర్వాత 5వది దాతృత్వం కలిగినవాడు. 6వది స్థిరమైన భక్తి. 7వ విషయాన్ని కూడా చదువుకుందాం, ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక దేవుని వాక్యంలో నుండి చివరిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5:11, సహించిన వారు ధన్యులను కొనుస్తున్నాం కదా, మీరు ఏబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికిరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఏబు ఎలాంటి వాడంట? సహించినవాడు. సహించాలి. ఏబు ఎలాంటి వాడంటే జాలి గలవాడు, జాలియు కనికిరము గలవాడు. మనలో అందుకని యేసుప్రభువు వారు అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉన్నాడు అంటాడు. యేసుప్రభువు వారికి ఉన్న మనసు ఏంటి? జాలి కనికిరం కలిగిన దేవుడు ఆయన. అట్లా ఏబు కూడా ఎలాంటి వాడు అంటే జాలియు కనికిరము గలవాడు. ఇతరుల విషయంలో మనం జాలి కనికిరాన్ని చూపించాలి. కఠినముగా ఉండకూడదు. మన సహోదరుల ఎడల, మన సహోదరుల ఎడల, దైవ సేవకుల ఎడల కఠినముగా మనం ఉండకూడదు. దేవుని ప్రజల ఎడల కఠినముగా ఉండొద్దు. జాలి కనికిరం గలవారై ఉండాలి. తర్వాత ఏముండాలి? ఏబు 7వ విషయం ఏంటంటే సహనం ఉండదు. ఏబుకి ఏముంది? సహనం ఉండాలి. ప్రతి పరిస్థితి ఎందు మనం సహనంగా లేకపోతే, సహనాన్ని కనుక మనం కోల్పోయినామంటే భక్తి జీవితాన్ని కూడా కోల్పోతాం. నిజంగా ఏబు ఏమన్నా కొంచెం అన్నా బెసికాడా? కాబట్టి ఏబు కొంచెం కూడా ఏమాత్రం కూడా ఆయన బెదిరిపోలేదు. ఏమాత్రం కూడా ఆ పరిస్థితులకు ఆయన ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. వచ్చినటువంటి పరిస్థితులకి. అంతేకాదు, ఎంత మరి ఆ ఏబు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఎంత సహనం కలిగి ఉన్నాడంటే, మరి ఏమాత్రం కూడా దేవా నువ్వు ఎందుకు ఇట్లా చేసావని అడగల. అంతేకాదు, మనమైతే ఏమడుగుతాం? 1వ అధ్యాయం 14వ వచనంలో షాబాయిలు వచ్చంట మరి ఎద్దుల మీద, గాడిదల మీద పట్టి తీసుకుని పోయినారంట. మనమైతే ఏం చేస్తాం? ఆ షాబాయిలు ఈ పని చేసినారా, సరే చూద్దాం, నాకు కూడా అవకాశం వస్తుంది కదా, మళ్ళీ తిరిగి నేను డెవలప్ అవుతాను కదా, అప్పుడు చెప్తా వాళ్ళ పని. ఏమన్నాడు అట్లా? మనమైతే ఏమంటాం? అసలు షాబాయిలకి ఏం పని?
వాళ్ళ జోలికి నేను ఎప్పుడైనా పోయినానా? నా జోలికి వచ్చి నా ఎద్దుల్ని గాడిదలను తీసుకుపోయి నా పనివారిని చంపుతాను. సరే చూద్దాం. తర్వాత ఇంకేం చేస్తాం మనమైతే? 17 వచనంలో కల్దీలు 3 గుంపులుగా వచ్చినారంట. అసలు కల్దీలు 3 గుంపులు రావడానికి వాళ్ళకి ఏం పని? కల్దీలు సంగతి చూస్తాను నేను కొంచెం డెవలప్ కానీ కొంచెం నాకు ఆరోగ్యం కుదరబడిని కల్దీల సంగతి కూడా చూస్తాం. తర్వాత ఇంకేం చేస్తాం? దేవా కల్దీలు వచ్చారనుకో, సరే. తర్వాత షబాయిలు వచ్చారు, సరే. దేవుని అగ్ని ఎందుకు రావాలా? దేవా నేను నీకేం తక్కువ చేశాను? నేను అరుదయం లేచి ప్రార్థన చేయట్లేదా? నాలో ఏమి లేదు? యథార్థత లేదా? న్యాయంగా నడుచుకోవట్లేదా? భయభక్తులు కలిగి నేను లేనా? చెడుతనాన్ని విసర్జించలేదా? నాలో ఏం ప్రాబ్లం ఉంది? నేను దీనులను ఆదుకుంటూ వచ్చినాను కదా, నేను అందరికి ఎంతో సహాయపడుతూ వచ్చినాను కదా. కాబట్టి నేను ఎంతో స్థిరమైనటువంటి భక్తి కలిగిన వాడిని, నన్ను ఎట్లు ఎందుకు చేసావని చెప్పి అన్నాడా? అనలే. ఏం కలిగి ఉన్నాడండి? సహనం కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను కదా. అలాంటి సహనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో మన భర్తే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, లేకపోతే సంఘంలోనే కావచ్చు, లేకపోతే సమాజంలోనే కావచ్చు. ఈ 4 వైపుల నుంచి ఎవరొకరు మన వెనకాల ఉంటారు. అసలు మన వెనకాల ఉండేది ఎవరు? సాతాను. ఇదంతా చేసేది ఎవరు? పైకి కనపడుతున్నారు. పైకి ఎవరు కనపడుతున్నారు? పైకి షాబాయిలు కనపడుతున్నారు. రెండోది కల్దీలు కనపడుతున్నారు. దేవుని అగ్ని కనపడుతుంది, సుడిగాలి కనపడుతుంది. సాతాను ఎక్కడన్నా ఉండడా? సాతాను ఎక్కడ కనిపించట్లేదు. కానీ వెనకాల నుండి చేసేదంతా ఎవరు? సాతానే. మనకు వ్యతిరేకంగా ఎవరినన్నా తీసుకొచ్చినా సాతానే, నీకు వ్యతిరేకంగా తీసుకొచ్చేది సాతానే, నష్టాన్ని తీసుకొచ్చేది కూడా సాతానే, కష్టాన్ని తీసుకొచ్చేది కూడా సాతానే. కానీ వాడు కనపడ్డు, వాడు వెనక నుండి జరిపిస్తూ ఉంటాడు అన్నమాట. వెనక నుండి వాడి కార్యాలు జరిపిస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన సహనాన్ని కోల్పోయేటట్టు చేయడానికి, మన విశ్వాసం నుండి మనం తొలగించడానికి, మన భక్తి మార్గం నుండి మనం తొలగించడానికి సాతానుడు చేసేటువంటి పన్నాగం అన్నమాట. వాడు అన్ని వెనక నుంచి జరిపిస్తున్నాడు కదా. నిజంగా అక్కడ ఏం కనపడుతుంది? 1వ అధ్యాయము 14వ వచనంలో షాబాయిలు కనపడుతున్నారు. 16వ వచనంలో దేవుని అగ్ని కనపడుతుంది. 17వ వచనంలో కల్దీలు కనపడుతున్నారు. 18వ వచనంలో 19వ వచనంలో గొప్ప సుడిగాలి వచ్చిందంట. ఇదంతా ఎవరు చేసినట్టు? దేవుడు కనపడుతున్నాడు, తర్వాత షాబాయిలు కనపడుతున్నారు, కల్దీలు కనపడుతున్నారు. సాతాను ఎక్కడైనా కనపడుతున్నాడా? సాతాను ఎక్కడ కూడా కనిపిస్తలా. కానీ వెనకాల నుండి చేయించేదంతా ఎవరు? సాతానే. దేవుని దగ్గర అనుమతి తీసుకుని సాతాను టార్గెట్ చేస్తున్నాడు. మన యొక్క భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా సాతాను అనుక్షణం టార్గెట్ చేస్తాడు. మన పిల్లల మీద టార్గెట్ చేస్తాడు, మన పొలాల మీద టార్గెట్ చేస్తాడు. చాలామంది భక్తి జీవితాల్లో పిల్లల మీద టార్గెట్ చేస్తాడు. ఆ పిల్లలు తప్పిపోయే మార్గంను తీసుకుని వస్తాడు. తర్వాత పిల్లలకు అనారోగ్యాలను తీసుకుని వస్తాడు, భార్యకు అనారోగ్యాన్ని తీసుకుని వస్తాడు. భార్యలు ఉండి మన మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు, భర్తలు ఉండి మన మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్నటువంటి వారిలో ఉండి మన మీదకి టార్గెట్ చేస్తూ ఉంటాడు. మన భక్తిని పాడు చేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తూ ఉంటాడు. అయితే మనం ఏం కలిగి ఉండాలండి? దేవుని యందు యథార్థత, న్యాయమును అనుసరించుకుంటూ, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను అసహించుకుంటూ మనం చేసే కార్యాలన్నీ చేస్తూ ఉండాలి. సహనముతో చేయాలి. మనకేముండాలంట? నిలబడి నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఏముండాలి? మీకు సహనం ఉండాలి. ప్రతి పరిస్థితిని కూడా సహించుకునే సహనం ఉండాలి. అందుకే ఉంటాడు, సహించిన వారు ధన్యులంట. కాబట్టి ప్రతి విషయంలో సహించాలి. ఇబ్బందుల్లో, కష్టాల్లో, బలహీనతల్లో, ప్రతి పరిస్థితి ఎందుకు కూడా సహించి ముందుకెళ్ళే వారంగా ఉండాలి. ఏబు యొక్క సహనము అలాంటిదన్నమాట. అంత సహనము కలిగి ఏబు జీవిస్తూ వచ్చినాడు. మనం ఎలాగున్నామో 1-2 నిమిషాలు మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. 1-2 నిమిషాలు మన భక్తి జీవితం ఏ రీతిగా ఉందో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ విలువైన సమయాన్ని నువ్వు తునీకరించి ఇక్కడనే మర్చిపోయి ఇక్కడనే ఇడిచిపెట్టి వెళ్ళకు. దేవుని వాక్యం కేవలం ఇన్నిటి నష్టపోకుండా ఇన్నదాన్ని అనుసరించి నడుచుకోవాలని వాక్యం ఉంది. మీరు వినివారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా ఉండాలి. కాబట్టి నీ జీవితం ఎలాగుందో, ఏబు యథార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆ యథార్థమైనటువంటి జీవితం నీలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1-2 నిమిషాలు మీరు మోకరించగలిగితే మోకరించండి, కళ్ళు మూసుకోనండి.
దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు శరీరంలో రక్తంలో మనం యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాం. ఒక్క 2 నిమిషాలు మౌనంగా నీ కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు. నీ భక్తి జీవితం ఎలాగుందో ఏబుని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏబు యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. నీలో ఆ యథార్థం ఉండకపోతే, ప్రభా నేను యథార్థవంతుడని కాను, నేను యథార్థవంతురాలను కాను, నన్ను క్షమించి నాలో ఆ యథార్థత దయచేయమని దేవుని అడుగుదాం. దేవా, అనేక సార్లు నేను న్యాయం నడుచుకోలేకపోతున్నాను. దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను కూడా న్యాయవంతుడిగా మార్చండి. దేవా, సహాయం చేయండి. దేవా, అనేక సార్లు మీ యందు భయభక్తులు కలిగి నడుచుకోలేకపోతున్నాను. అనేక సార్లు దైవ సేవకం ద్వారా హెచ్చరిక చేస్తుంటే ఎన్నోసార్లు తునీకరించేస్తున్నాను. దేవా, నన్ను క్షమించమని అడుగు. దేవా, సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తుంటే నీ యందు భయభక్తులు లేనివాడనై లేనిదాననై ఎన్నోసార్లు నాలో భక్తి లేదయ్యా, భక్తి లేదు, భయం లేదు, నన్ను క్షమించమని అడుగు. దేవా, నాలో భక్తి భయం దయచేయమని అడుగు. దేవుడు నీ ఎడల సహాయం చేస్తాడు. దేవా, అనేక సార్లు చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నాను. నువ్వు చేయొద్దన్న దాన్ని చేస్తున్నాను. చెడుతనం చేసేవారికి సహకరిస్తున్నాను. నన్ను క్షమించమని అడుగుదాం. తర్వాత ఏబు ఎంతో దాతృత్వం కలిగి జీవిస్తూ వచ్చినాడు. దేవా, అనేక సార్లు నాయన నాలో దాతృత్వం లేదు. అనేక సార్లు నాలో ఇతరులకు సహాయం చేసే మనసు లేదు, నీకు ఇచ్చే మనసు లేదు నాయన. అనేక సార్లు ప్రభా నీకు ఇచ్చే విషయంలో నేను దొంగవలే ఉన్నాను. మీకు రావాల్సినటువంటి ప్రథమ ఫలాలు, దక్షిణ భాగాలు నేను దొంగిలిస్తున్నాను. కాబట్టి మనం పరీక్షించుకుందాం. కాబట్టి మన దాతృత్వం ఎట్టిపోతుంది? ఆ దాతృత్వం ఏబు జాలి కనికరం గలవాడని యాకోబు పత్రికలో చదువుకున్నాం. నీలో ఆ జాలి లేకపోతే, ప్రభా నాలో జాలి లేదయ్యా, నాలో కనికరం లేదు, నాలో పగ ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉందయ్యా, నన్ను క్షమించమని అడుగు. అట్లా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందు. నాలో స్థిరమైనటువంటి భక్తి లేదు, అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాను. దేవా, నీ అడుగు జాడల్లో నేను నడవలేకపోతున్నాను, నన్ను క్షమించమని అడుగు. దేవుడు తన అడుగు జాడలో నిన్ను నడిపిస్తాడు. దేవా, అనేక సార్లు నాలో స్థిరమైన భక్తి లేదు, కష్టాలను బట్టి, బాధలను బట్టి, వస్తున్న పరిస్థితులను బట్టి కదిలిపోతున్నాను, త్రొట్టిల్లిపోతున్నాను, నన్ను క్షమించయ్యా. నాలో కూడా అలాంటి స్థిరమైన భక్తి దయచేయమని యేసు ప్రభువు అన్నాడు. తర్వాత అనేక విషయాల్లో సహనము లేకుండా ఉన్నామేమో, ఇతరుల విషయంలో సహనము లేక, ఓర్పు లేకుండా ఉన్నామేమో, సహనాన్ని కోల్పోతున్నామేమో, తప్పిపోతున్నామేమో. నువ్వు కూడా మనమే పరీక్షించుకుందాం. దేవా, ఏబులో ఉన్నటువంటి సహనాన్ని, సహించే మనసు నాకు కూడా దయచేదేవా. ఓర్చుకునే మనసు, సహించే మనసు, ఓర్పు, సహనం నాలో దయచేయమని దేవుని అడుగుదాం. కృపగల దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకొని, మన అవిధేయత ఒప్పుకొని, దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకొని, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొంది, దేవునిచ్చే ఆశీర్వాదాలకు, దీవులకి మనం పాత్రలు అవుదాం. దేవుని ఉగ్రతకు మనం పాత్రలు కాకుండా, ఉగ్రత నుంచి తప్పింపబడిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో మనం ప్రార్థన చేసి ఒప్పుకుని పశ్చాత్తాపంతో అయోగ్యంగా నష్టపోకుండా యోగ్యమైన రీతిలో పశ్చాత్తాపడదాం. మన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకుందాం, మన భక్తిహీనతను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. మీరు అలాగుండండి. ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. మనం ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. మనం లేచి నిలబడి మన అర్పణ కొరకు పాట పాడుకుందాం. కొత్త పడవస్కంలో 672, పాత పడవస్కంలో 656. ఎల్లవేళలందు కష్టకాలమందు. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లపుండా యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప.
విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవే త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవే త్రిత్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతతమివే నా కంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతతమివే నా కంతయు నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప.